సభాధ్యక్షులు నాగరాజు గారు, మిత్రులు, ఈనాటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ముఖ్య నాయకులు వివేక్ గారు, వేదికను అలంకరించిన వివిధ సంఘాల నాయకులు, ఎక్స్ఎమ్మెల్యేలు, ఎక్స్ఎంపీలు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాల సోదరీమణులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అందిస్తున్నాను. ముందుగా జై భీమ్ చెప్పి మనం అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రిజర్వేషన్ పెట్టింది కొన్ని వేల సంవత్సరాలుగా సమాజంలో అణగదొక్కబడి సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, చదువులో వెనకబడిపోయి ఉండటం వల్ల దాదాపు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వెనకబడ్డ దళిత కులాలన్నింటినీ షెడ్యూల్ చాప్టర్లో పెట్టి అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసి మనకి చదువులో, ఉద్యోగాల్లో, రాజకీయాల్లో రిజర్వేషన్ పెట్టిపోయిన మహానాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. దాని తరువాత మనం ఇప్పటికీ స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది. ఈ 75 సంవత్సరాల్లో కొద్దో గొప్ప చదువులో, ఉద్యోగాల్లో, రాజకీయాల్లో కొంత ముందుకొచ్చినప్పటికీ కూడా ఇప్పటికి కూడా ఈ కుల వ్యవస్థ మనల్ని వెంటాడుతూనే ఉందనే విషయం మనందరికీ తెలుసు. మన పోరాటం ముఖ్యంగా దళితుల్ని అణిచివేసేటటువంటి వారితోనే పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. అన్ఫార్చునేట్ గా దురదృష్టవశాత్తు ఈ పోరాటాన్ని వేరే కులాలకు సంబంధించిన వాళ్ళు మాదిక కులాల మధ్య పోరాటంలాగా చేర్చి మనల్లో ఉన్న ఐకమత్యాన్ని అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్ పక్కదో పట్టించే కార్యక్రమం కొంతమంది చేస్తున్నారు. ఇవాళ మాలలు కూడా ఇంత చైతన్యవంతులుగా ఉన్నామో అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్ ని పూర్తిగా తప్పకుండా అమలు చేయాలనే ఉద్దేశంతోనే ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రులకి, మంత్రులకి, కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రికి తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ మీటింగ్ పెట్టాలని వివేక్ గారు మేమంతా కూర్చొని మాట్లాడటం జరిగింది. ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం మొన్న జరిగినటువంటి పార్లమెంట్ మన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో వీటన్నిటినీ ఒక రకంగా లోతుగా ఆలోచిస్తే క్రిమిలేయర్ అని ఈ రకమైనటువంటి జడ్జిమెంట్ ఇవ్వటం వల్ల రేపు వచ్చే రోజుల్లో అసలు రిజర్వేషనే రాజ్యాంగంలో లేకుండా చేయాలనేటటువంటి ఆలోచన ఈ జడ్జిమెంట్ లో ఉందనేది లోతుగా మనం చదివితే అర్థమవుతుంది. అందువల్ల ఇవాళ భారతదేశంలో ఉన్న ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి మనం మాలలు కానీ ఇతర కులాలకు సంబంధించిన ఎస్సీలు కానీ అందరూ ఐకమత్యంగా ఉండి ముందు ఆ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ జడ్జిమెంట్ వల్ల జరిగే నష్టం మీద పోరాటం చేయాలి. అందరం కూడా కలిసికట్టుగా ఉండి రేపు వచ్చేటటువంటి ప్రభుత్వాల్లో రిజర్వేషన్ అంటే గవర్నమెంట్ లోనే కాదు, ప్రైవేట్ లో కూడా రిజర్వేషన్ తీసుకొని రావడానికి మనం ఒక రిజల్యూషన్ అన్నిట్లో పెట్టాలనే కార్యక్రమం చేయాలి. రిజర్వేషన్ ప్రైవేట్ రంగంలో లేకపోతే మనకి ఇప్పుడు ఉన్నటువంటి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అన్ని కూడా 6 లక్షల కోట్ల రూపాయల పబ్లిక్ సెక్టర్స్ అన్ని ప్రైవేట్ రంగంలో చేయాలని ప్రధానమంత్రి గారు కానీ ఆ మంత్రులు కానీ ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇవి పబ్లిక్ సెక్టర్ లో ఉన్నప్పుడే రిజర్వేషన్స్ ఉన్నాయి. రిజర్వేషన్ ఉంటేనే మనకి ఉద్యోగాల్లో అవకాశం ఉంటుంది. ఆ రిజర్వేషన్ తీసేయకుండా ఈ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అన్నింటినీ తీసేయాలనేటటువంటి ఒక కార్యక్రమం
పెద్ద ఎత్తున జరుగుతుంది. కాబట్టి దీన్ని మార్చాలంటే ఇదొక ఉద్యమం లాగా అంబేద్కర్ గారి టైంలో ఏ రకంగా భారతదేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీలంతా ఏకమై పోరాటం చేశారో ఆ రకంగా చేయాల్సిన అవసరం ఉందని నేను విద్యార్థిగా ఉన్నప్పుడు కూడా సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ యూనియన్ ప్రెసిడెంట్ గా కానీ సగం ఎంబీబీఎస్ చదువుతూ సగం సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ మెచ్చార్జీల కోసం హాస్టల్ సీట్స్ కోసం అప్పుడే పోరాటం జరిగింది. దాని తర్వాత ఎప్పటికో పార్లమెంటు సభ్యుడిగా అయ్యాము తప్ప ఆ రోజుల్లో పార్లమెంటు సభ్యుడి కోసం పోరాటం చేయలేదు. మన కులంలో పుట్టి అడగదొక్కబడి ఈరోజు సమాజంలో ఇండ్లు కట్టేది మనం, రోడ్లు వేసేది మనం, బ్రిడ్జిలు కట్టేది మనం, అన్ని పనులకి మనం తినే దగ్గర మాత్రం వేరే వాళ్ళు ఉంటున్నారు. మనం సంపద సృష్టిస్తే ఈ సంపదని వేరే వాళ్లే అనుభవించేటటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఈ వేదిక నుంచి మన సోదరులైన మాదిగా కులస్తులు కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. పోరాటం వేరే వాళ్ళ మీద పోరాటం చేద్దాం, మాలోళ్ళ మీద పోరాటం కాదు ఇది. మాలోళ్ళకి ఏదో అన్యాయం, మాకు అన్యాయం జరిగింది అనేటటువంటి కార్యక్రమం కాకుండా మాదిగా కలిసి పోరాటం చేయాలి. ఈ సంయుక్త పోరాటంలో మీరంతా కలిసి రావాలి. సుప్రీంకోర్టులో ఇచ్చినటువంటి వాటి కొరకే మనం పోరాటం చేసి వాటిని మనకు నష్టం జరగకుండా చూసే కార్యక్రమాన్ని చేయాలని, నాకు వేరే కార్యక్రమాలు ఉండటం వల్ల నేను 2 గంటలకే అనుకున్నాను కానీ సమయం ఎక్కువై మరి ఈ సమయం నేను ముందు తీసుకొని పోతున్నాను. ఎప్పుడు ఎక్కడ ఏ రకమైనటువంటి అవసరం వచ్చినా పార్లమెంట్లో కానీ పార్లమెంటు బయట కానీ మామూలు మీటింగుల్లో కానీ మీకందరికీ అందుబాటులో ఉంటారని మాట ఇస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.